ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలరా, ఈరోజు ఉదయం నుంచి కంటిన్యూస్గా సాయంకాలం 4 గంటల వరకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పాడేరు నియోజకవర్గంలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో మనం నీరుతోటపాలెం గ్రామంలో ఉంటూ గత 4 రోజులు 5 రోజులుగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిట్లో పర్యటన చేస్తూ సమస్యల్ని వెలికి తీస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఆ సమస్యల్ని ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి, అలాగే మీ దృష్టికి కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయితే పాదయాత్ర ప్రారంభించిన ఈ 3 నెలల్లో ఎప్పుడు ఏ బెదిరింపు కాల్స్ రాలేదు. అంతకుముందు క్రైస్తవుల సమస్యల మీద నేను పోరాడినప్పుడు వందలాది బెదిరింపు కాల్స్ వచ్చేవి. అయితే ఈ పాదయాత్ర చేస్తున్న క్రమంలో బెదిరింపు కాల్స్ ఏవి కూడా రాలేదు. అయితే ఎప్పుడైతే అంటే నిన్నటి నుంచి ప్రజల సమస్యల్ని వెలికి తీయటం మొదలుపెట్టి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానో ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి బెదిరింపు కాల్స్. అందులో ఒకడు ఫోన్ చేశాడు, మీకు ఆ వాట్సాప్ కాల్ వచ్చింది, మాకు అది రికార్డింగ్ కూడా చేశాను, ఆ రికార్డింగ్ కూడా మీకు పెడతాను, వినండి క్లియర్గా. హలో హలో, చెప్పండి. ఎలా ఉన్నావా? వెళ్తున్నావా? ఎక్కడికి? ఖాళీ చేసి వెళ్ళిపోమన్నా కదా. ఎక్కడి నుంచి? విన్నాయిగా నీకు ఉంటదిరా. ఏంటండి? ఖచ్చితంగా ఉంటది. ఏంటి? మా ఎమ్మెల్యే చేతిలో. మీ ఎమ్మెల్యే పేరేంటి? అర్థమైందా? మీ ఎమ్మెల్యే పేరు చెప్తున్నాను, వెళ్ళకుండా ఖాళీ చేసి వెళ్ళిపో. ఎక్కడి నుంచి? అర్థమైందా? ఎక్కడి నుంచి? ఎక్కడున్నావు అక్కడి నుంచి. అదే ఎక్కడి నుంచో చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. భూపతి గారికి తెలిసిందా ఇలా చేస్తున్నావని? అది కాదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలో కొంచెం క్లారిటీ చెప్తే నేను వెళ్తానికి ఉంటుంది కదా. నీరుతోటపాలెం నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి? నీరుతోటపాలెమా? మీరెవరన్నా ఇంతకు? మీరు ఎవరి తాలూకా? మీరు ఎవరి తాలూకా అంటున్నా. నువ్వు వెళ్ళిపోవాలి. అదే మీరు ఎవరి తాలూకా? ఎమ్మెల్యే మనిషా? మీరు ఎవరు మనిషి చెప్పండి. ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడ ఇంకా నువ్వు డైలాగ్ లేకూడదు. నువ్వు పెంచుకునే కుక్కని అనుకున్నావు. నేను వెళ్ళంటే వెళ్ళటానికి, రా అంటే రావటానికి. నువ్వు కుక్కవే కాబట్టి నేను నీకు చెప్తుంది. ఖచ్చితంగా నువ్వు ఇదిగో ఒకటి చెప్తా చూడు. నువ్వు ఎమ్మెల్యే మనిషివా? ఎవరి మనిషివి? ఎందుకు వెళ్ళిపోవాలి? ఇవి నాకు వివరంగా చెప్పు. నీకు వచ్చి కామెంట్ చూసుకోరా ఒకసారి. నువ్వు పెట్టే లేవులకి నీకు వచ్చి కామెంట్స్ కి ఒక పాజిటివ్ అని వస్తుందా? చెప్పు. కామెంట్ల కోసం కాదు కదా చేసేది, ప్రజల సమస్యల మీద. పాజిటివ్ కామెంట్. ఏం ప్రజల సమస్య? పాడేరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద కదా మాట్లాడుతున్నా. గజపతి రాజు గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఏ గజపతి రాజు? సర్వేశ్వరరావు కదా ఎమ్మెల్యే. హలో, ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కదా, గజపతి రాజు ఎవరు అంటున్నా. సర్వేశ్వరరావే కదా నియోజకవర్గం ఎమ్మెల్యే. గజపతి రాజు ఎవరు మధ్యలో? నీకు సుపారీ ఇచ్చినోడికి. సుపారీ ఇచ్చావా నువ్వు? ఇది కాదు అనుకుంటా. నాకు ఇచ్చారు. చెప్తున్నాను, వెళ్ళిపో. అర్థమైందా? నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? సుపారీ ఎందుకు? నేను నీరుతోటపాలెంలోనే ఉంటాను, రావచ్చు కదా. డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం? 2000 కొడతాను, నల్గొండ వెళ్ళిపో. నాది నల్గొండ కాదు, కడప కదా. అది కడప నల్గొండ కాదు కదా. కడప అయితే 1000 రూపాయలు ఎక్కువ నీకు. సరే, మంచిది. నేను మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారీ ఇచ్చానంటావు. అయితే నువ్వు ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవునా? సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. నేను చంపే శవం కూడా దొరకదు. శవం కూడా దొరకదు. సరే అన్న, అయితే పని చేయండి, మొదలు పెట్టండి. ఇంక మరి చంపే ప్రయత్నం చేసేయండి. లేట్ ఎందుకు? అభినయ్, నా మాటిని 4 రోజులు బతకాలనుకుంటా, నుంచి వెళ్ళిపో. 4 రోజులు కాదు కానీ 1 రోజు బతికినా చాలు. మా గాడిలాగా, నీలాగా ఆడంగోడ్లాగా నేను 1 రోజులు బతకాల్సిన పడలేదు.
నువ్వు చంపుతా ఎవడ్రా అడింగ్లోడు? నువ్వు చంపుతాన్నావు కదా ఎవడ్రా అడింగ్లోడు? సుపారీ ఎవడ్రా వీడియో అడింగ్లోడు? కాల్ చేస్తా. నేనేంటో తెలుసా? నువ్వేంటో మీ అమ్మని అడిగి చెప్తుంది కానీ నేను వీడియో కాల్ చేస్తాను. నా ఫేస్ చూపిస్తావరా? వణుకుతారు. నీ స్టేటస్ ఏంటో తెలిస్తే మొహం చూపించు. విజయనగరం ప్రజలు వణుకుతారు. విజయనగరం వెళ్ళి భయపెట్టుకో. అయితే నన్ను ఎందుకు భయపడతా? నేను విజయనగరం కాదు కదరా, కడప కదా నాది. కాదురా, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ తయారు చేసుకుంటారు. ఎవరికి ఎవరికి రా? కాదు, పాపం వాళ్ళు కూలీ చేసుకునే పనులకి 100 రూపాయలు ఇచ్చి నా ఎండ తిరగండి, ఫేమస్ అవుతాను నేను. నువ్వా? చేద్దాం. నువ్వు ఫేమస్ అవుతావు, నేను ఫేమస్ అవుతాను. నేను ఫేమస్ కోసం చేయట్లేదురా, సమాజం కోసం చేస్తున్నా. చూద్దాం. సరే, నేనైతే పాడేరు వదిలిపెట్టి పోను కానీ మరి నువ్వు చెప్పే ఒకటి ఉంటాను. గంగరాజుతో మాట్లాడుతున్నావు. ఎవరితో? గంగరాజు. దొంగరాజు ఒకటి తెలుసు కానీ నేను నీరుతోటి పొలంలో పాడేరు నియోజకవర్గంలో ఉంటాను రా. నువ్వు పొమ్మన్నావు కాబట్టి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంటాను రా. నీ బాడీ కూడా అక్కడే ఉంటుందిరా. ఇంకా నా బాడీ కూడా అక్కడే ఉంటుంది. సంతోషం. నా డెత్ డేట్ ఏదో కూడా చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాను. అందరూ పుట్టినరోజులే ముందే చెప్పేసి ఎప్పుడు చంపేస్తావో. చేసుకో. ఎన్ని రోజులు ఉండవు. సరే అయితే ఇంకా పనులు ఉండి అయితే మరి ఎందుకు నాకు ఫోన్ చేయటం పద్దాకలా? అర్థమైంది. సరే సుపారీ ఇచ్చావు, చంపించేస్తాను. చంపించు మరి, నేను రెడీ. చంపిస్తే చచ్చిపోవడానికి. ఓకేనా? అయితే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. నీరుతోటపాలెం అన్నటువంటి గ్రామానికి సంబంధించి నీటి సమస్యని దాదాపుగా 40-50 సంవత్సరాలుగా ఈ గ్రామస్తులకి తాగునీరు కానీ వాడుకోవటం నీరు కానీ లేదని చెప్పి ఒక వీడియో చేశాను. మీరు అందరూ చూశారు ఆ వీడియో. మరి ఈ వీడియో వలన ఎవరికి బాధ కలిగిందో, ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే భయపడే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంటున్నాడు, నీరుతోటపాలెం గ్రామాన్ని వదిలేసి పాడేరు నియోజకవర్గాన్ని వదిలేసి నువ్వు వెంటనే వెళ్ళిపో, నీ ఛార్జీలు కూడా మేము డబ్బులు ఇస్తాం, వెళ్ళిపోకపోతే 2 రోజుల్లో నీ శవం కూడా కనపడకుండా చేస్తాం, నిన్ను నీరుతోటపాలెంలోనే చంపేస్తాం, వేరే వాళ్ళకి సుపారీ ఇచ్చాం, సుపారీ అంటే చంపడానికి డబ్బులు ఇచ్చారట అని బెదిరిస్తున్నారు. మీ అందరికి తెలుసు, నేను బెదిరింపులకి చంపుతాను, పొడుస్తాను, కాలుస్తానంటే భయపడి వెనుకడుగేసే వ్యక్తిని కాదు. నా సిద్ధాంతం ఒకటే, మంచి చేయటానికి, ప్రజలకు క్షేమం చేయటానికి, క్రైస్తవుల తరపున పోరాడటానికి, సామాన్య ప్రజలందరి తరపున సమస్యల్లో అన్యాయానికి గురై అరాచకాలకు గురైపోయి అధికారుల చేతుల్లో, నాయకుల చేతుల్లో, పార్టీల చేతుల్లో నష్టపోయి విసిగిపోయారో ఆ ప్రజలందరి కోసం నేను పోరాడుతున్నా. ఒకవైపు క్రైస్తవ సమాజం కోసం, ఒకవైపు సామాన్య ప్రజలందరి కోసం, కులమత భేదం లేకుండా అందరి కోసం నేను పోరాడుతున్నా. నేను క్రైస్తవుని అయినప్పటికీ క్రైస్తవుల కోసం పోరాడుతున్నాను. మిగిలిన ప్రజలందరి కోసం, ఏ మతమైనా ఏ కులమైనా, మాకు సమస్య ఉంది అన్న అంటే మీ గ్రామం ఏదైనా, మీ కులం ఏదైనా, మతం ఏదైనా, నేను ఆ గ్రామాలకు వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, పరామర్శిస్తున్నాను, ఆ సమస్యల్ని బయటకు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడుతున్నా. ఇది జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ బెదిరింపులకు నేను భయపడను. మంచి కోసం అడుగు బయట పెట్టా, దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకుని అడుగు బయట పెట్టా. ఇలాంటి బెదిరింపుల కాళ్ళు 100 కాదు 1000 వచ్చినా నేను భయపడను. నాకు అర్థమైంది, సమస్యల మీద పోరాడితే శత్రువులు లేస్తారని అర్థమైంది. మరి వాడు నిజంగా ఎమ్మెల్యే తాలూకా, లేదంటే ఎవరైనా కావాలని చేయించారా, ఏ పార్టీకైనా సంబంధించిన వాడు నాకు తెలియదు. బెదిరింపు కాల్ అయితే వచ్చింది, ఫోన్ నెంబర్ పెడతాను, ప్రొఫైల్ పిక్ పెడతాను, ఆడియో రికార్డింగ్ పెడతాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి వాడిని ఎలా మందలిస్తారో, ఎలా హెచ్చరిస్తారో, ఎలా బుద్ధి చెప్తారో మీరే చెప్పండి, మీకు వదిలేస్తా. నంబర్ నేను చెప్తాను. మెన్హర్ ఒకసారి నంబర్ చెప్తాను. 7981139513. మరలా చెప్తా, 7981139513. మాకు వచ్చిన కాల్స్ ఇవన్నీ కూడా దాదాపుగా ఈరోజు 12 సార్లు ఫోన్ చేస్తే 4 సార్లు మేము అటెండ్ చేశాము. నేను ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాను.
దాని ఫలితం బాగా ఉంది కాబట్టే ఈరోజు నాకు శత్రువులు పెరుగుతున్నారు. మంచి కోసం చేసే నా ఈ ప్రయత్నంలో నా వెనకాల జనం ఉన్నారు. జనమే నా బలం, జనమే నా ధనం. నా పైన దేవుని కృప ఉంది. నా కోసం ప్రార్థన చేసే క్రైస్తవ సమాజం అంతా ఉంది. ప్రజలకి మంచి చేయటానికి ప్రజల కోసం అడుగు బయట పెట్టాను. నా క్రైస్తవ సమాజం కోసం అడుగు బయట పెట్టాను. కాబట్టి ఈ బెదిరింపులకు నేను భయపడను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, నాకు దేవుడు కృప చూపాలని. పాడేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేసిన, ప్రసంగాలు చేసిన, సమస్యల మీద పోరాడుతున్నటువంటి గ్రామాలు మీకు లిస్ట్ మొత్తం ఆల్రెడీ మీకు ఉన్నాయి వీడియోలో. ఒక్కరితోనైనా అభినయ్ ₹1 మనిషికి ఇచ్చాడు, లేదంటే భోజనం పెట్టాడు జనాన్ని రప్పించుకోవడానికి, లేదంటే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడు, కనీసం వాటర్ ప్యాకెట్ ఇచ్చాడనైనా మీరు నిరూపించగలిగితే లైఫ్ టైం ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికీ. నేను పాదయాత్ర మొదలుపెట్టిన జనవరి 27వ తారీఖు నుంచి అరకు కానీ పాడేరు కానీ ఇప్పటి వరకు జనానికి ₹1 అంటే ₹1 నేను ఖర్చు పెట్టాల. ఇంకా వీళ్ళే మా ఖర్చులు చూసుకుంటున్నారు, వీళ్ళే మాకు భోజనాలు పెడుతున్నారు. మేము వీళ్ళకి భారం అవుతున్నామని మేము బాధపడుతున్నాం తప్ప ఎవరిని మేము మోయట్లా. వీళ్ళ పెట్రోల్ వీళ్ళే పట్టుకుంటున్నారు, వీళ్ళ భోజనాలు వాళ్ళే తింటున్నారు, మాకు భోజనాలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా నేను వెనకబడి ఉన్నా. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నా. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను 10 రోజుల క్రితం అనుకుంటా. నా దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. సో నా జనమే నా ధనం, మీరే నా బలం. కాబట్టి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను అని. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడుతున్నారు, స్కానర్ పెడుతున్నారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, తప్పుగా అంటున్నారు. అక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా, మీరు బ్యాంక్కి వెళ్ళి, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్లో ఎంత డబ్బులు పడుతున్నాయి, ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీరు చూడండి. నెలకి ₹1,00,000 నా అకౌంట్లో పడినా, ₹1,00,000 నా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినా లైఫ్ టైం ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. నేను అన్నీ వదిలేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చుంటా, నిరూపిస్తే ఎవరైనా. నా ఫ్యామిలీ, నా భార్య, నా 2 కూతుర్లు, నా చిన్న కూతురు నేనంటే చాలా ఇష్టం. డాడీ ఇంటికి వచ్చేసేయి, లేదంటే ఆ ఊర్లో వద్దు, ఇంకొక ఊర్లో పాదయాత్ర చేసుకో. ఆ ఆడియో పంపించాను నేను మా 2 చెల్లెలకి, మా ఆవిడకి, పిల్లలకి పంపిస్తే వాళ్ళు భయపడిపోయి వెనక్కి రమ్మంటున్నారు. మీరు చెప్పండి, వెనక్కి వెళ్ళిపోమంటారా? మీకులాగే నాకు కుటుంబం ఉంది, నాకు కూతుర్లు ఉన్నారు, భార్య ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు ఇంత కష్టపడి తిండి తిప్పలు లేకుండా నేల మీద పడుకుంటూ ఒక నిరుపేదలాగా నేను బ్రతకటానికి కూడా అతిశయిస్తున్నా. అన్నిటికీ సర్దుకొని, అన్నిటికీ ఓర్చుకొని. మీకు తెలియదు అనుకుంటాను, నా వెనకాల కోట్లు, లక్షలు ఉన్నాయనుకుంటున్నారేమో. మీరు ఏదైనా బ్యాంక్ మేనేజర్ తెలుసుంటే మీరు వెళ్ళి కనుక్కోండి, నా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కనుక్కోండి. దాదాపుగా వారం 10 రోజుల నుంచి చేతిలో సింగిల్ NP లేకున్నా కూడా ధైర్యంగా జనాల్ని చూసి, జనబలంతో నేను ముందుకెళ్తున్నా. ఈరోజు నా వెనకాల ఎక్కడో కడప 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను పాడేరు నియోజకవర్గంలో వేల మంది జనాన్ని సంపాదించుకోగలిగానంటే నాకు అదే ధనం అనిపిస్తుంది, అదే బలం అనిపిస్తుంది. నాలాంటి వాడిని వెనక్కి లాగితే సమాజానికి నష్టమే కదా. అర్థం చేసుకోండి, ఆలోచించండి. దయచేసి ఇలాంటి బెదిరింపు కాల్స్ ఇవేవి చేయొద్దు. ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాం ఆర్థికంగా. కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు, నాకు మాట ఇచ్చారు, అభినయ్ మేము మీకు సపోర్ట్ చేస్తాం, నేను నీకు సపోర్ట్ చేస్తాం అంటున్నారు తప్ప ఎవరు సపోర్ట్గా నిలవలేదు. ఇప్పటికి కూడా స్టాండర్డ్గా నాకు మంత్లీ ఇంత సపోర్ట్ అని ఎవరు ఇవ్వట్లేదు. మీకు తెలీదు, అతిశయంగా ఒక మాట చెప్తాను. నేను మా టీంతో అంటూ ఉంటాను, నేను కాబట్టి ఇంత మొండిగా ₹1 లేకుండా నేను 2 రోజులకోసారి ఈ మాట గుర్తు చేస్తూ ఉంటాను. బెన్హర్, మనం కాకుండా ఇప్పుడు ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకొకరైతే పాదయాత్ర చేయగలరా, పల్లెలు తిరగలరా అంటే ఎవ్వరి వల్ల కాదంటారు. నాకే ఆశ్చర్యమైంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మీరు 3 నెంబర్ బ్యాంక్ బ్యాలెన్స్ నాది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఎలా జనాల్లోకి వెళ్తున్నాను, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే నిజంగా నాకు జనాన్ని చూసి ధైర్యం, నా దేవుడు ఉన్నాడన్నటువంటి నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. వీలైతే ఆర్థికంగా సపోర్ట్ చేయండి, నాలాంటి నాయకుడిని ముందుకు ప్రోత్సహించండి. క్రైస్తవ సమాజం కోసం, అన్ని మతాల కోసం, నష్టపోతున్న, అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరి కోసం కష్టపడతాను. ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నాను. మీరందరూ నా కష్టాన్ని గుర్తిస్తున్నారు, చూస్తున్నారు.
ఫేస్బుక్లో, ఇన్స్టాలో విపరీతమైన బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏ మంచి పని చేసినా వాళ్ళు బ్యాడ్ కామెంట్సే పెడుతున్నారు. ఎంత మంచి సమస్య మీద పోరాడినా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా. దేవుళ్ళని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు లోకంలో. దేవుడే లేడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మహాత్మా గాంధీని తిడతారు, అంబేద్కర్ గారిని తిడతారు, నెహ్రూ గారిని తిడతారు, ఇందిరాగాంధీ గారిని తిడతారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిడతారు, ఎన్టీ రామారావు గారిని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. మరి నేను అందరికంటే చిన్నోడిని కదా, వాళ్ళంత గొప్పవాడిని కూడా కాదు కదా. సో తిట్లు కామనే. రాళ్ళు విసురుతున్నారు నా మీద, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే నేను ఎదుగుతున్నానని అర్థం, ప్రజలు నన్ను నమ్ముతున్నారని అర్థం. మీరందరూ నన్ను ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. ఆర్థికంగాను, మీ ప్రార్థనల్లోనూ అన్ని రకాలుగా నాకు ధైర్యాన్ని ఇవ్వండి, ముందుకు ప్రోత్సహించండి. ఈరోజు సమస్యల మీద పోరాడుతున్నా. ఒక్కొక్క గ్రామంకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల మీద నేను పోరాడుతున్నా. వీలైతే సహకరించండి, లేదంటే మౌనంగా ఉండండి తప్ప ఇలాంటి బెదిరింపులు, నెగిటివ్గా మాట్లాడడం, వెనక్కి లాగటం, తప్పుగా ప్రవర్తించడం వదిలేసండి దయచేసి. సో నాకు ఫ్యామిలీ ఉంది, అది గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. నేనైతే వెనకడుగు వేయను. 2029 ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నాం, ఇది రాసి పెట్టుకోండి. నేను అందరిలాగా కెమెరాల ముందు వీడియోలు పెట్టుకొని ఇళ్లల్లో, స్టూడియోల్లో లేను. నేను సమాజంలోకి దిగేశా, ప్రజల్లోకి వచ్చేసా, ప్రజల మనిషిగా ఉంటున్నా. పాడేరు నియోజకవర్గమే కాదు, ఇక్కడ మొదలుపెట్టిన ఈ పోరాటం చాలా నియోజకవర్గాలకు విస్తరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో మనం కూర్చోబోతున్నాం, ఇది రాసి పెట్టుకోండి. ప్రజలు నన్ను నమ్ముతున్నారు, నా పోరాటం నమ్ముతున్నారు, నిస్వార్థంగా న్యాయంగా నేను చేస్తున్న పోరాటం నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో మనం అడుగు పెట్టబోతున్నాం. డబ్బు పంచకుండా, డబ్బు పంచే వాళ్ళందరూ ఒకవైపు, అన్ని పార్టీలలో డబ్బులు పంచుతారు, ఓటుకు నోటు. ఒక్క అభినయ్ మాత్రమే రూపాయి కూడా డబ్బు పంచకుండా ఇప్పటి వరకు జనాన్ని వెనక తిప్పుతున్నాడు. జనం నమ్మి వస్తున్నారు. అలాగే ఎన్నికల్లో కూడా రూపాయి ఇవ్వకుండా జనం నన్ను నమ్మి, నా పోరాటం నమ్మి, నా నిజాయితీని నమ్మి ఓటేస్తారు. తమిళనాడులో చూశారు కదా, జోసెఫ్ విజయ్ ఒక సినిమా హీరో, ఒక దళితుడు, రూపాయి ఇవ్వకుండా పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లో ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. జనాల్లో మార్పు వచ్చింది, ఆలోచిస్తున్నారు. మమ్మల్ని కూడా జనం నమ్ముతున్నారు. మేము లిటరల్గా ఇక్కడ చూస్తున్నాం. అది ఫేక్ రెస్పాన్స్ కాదు, జెన్యూన్ రెస్పాన్స్ అది. కాబట్టి ప్రజల మీద ఆధారపడి ప్రజలను నమ్ముకున్న వాడు ఎవ్వడు విఫలమవ్వడు. నేను కూడా, అభినయ్ కూడా విఫలమవ్వడు. నేను, నా అభ్యర్థులు అందరం గెలుస్తాం, అసెంబ్లీలో కూర్చుంటాం. మంచి పని చేస్తున్నాను, మరలా చెప్తున్నా. అవసరమైతే ప్రోత్సహించండి, లేదా సైలెంట్గా ఉండండి తప్ప వెనక్కి లాగే ప్రయత్నం చేయొద్దు. అభినయ్ భయపడడు, వెనకడుగు వేయడు అని తెలియజేస్తూ ఆ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.